నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలపైన చేపట్టిన ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం గ్రామంలోని కారోబార్లను సిబ్బందిని మార్గమధ్యలో పోలీసులు అరెస్టు చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచి తరువాత విడుదల చేయడం అయినది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కారోబార్స్ అండ్ సిబ్బంది సమస్యలపై రాష్ట్ర కమిటీ ఈరోజు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఇటు పిలుపుకు మేము మా కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల కారోబార్ సిబ్బంది వెళ్తుండగా కొత్తపల్లి మండలం పోలీసు వారు వచ్చి మార్గమధ్యలో ఆపి మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి తర్వాత విడుదల చేయడం జరిగింది. మేము ఈ యొక్క కొత్త ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము. ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను ఇప్పటివరకు కూడా కన్నెత్తి కూడా చూడలేదు. ఇకనైనా ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరించి మాకు ప్రభుత్వం ఎంతో ఆశగా ఉన్నాం ప్రభుత్వం మీద. ఇకనైనా మా సమస్యను త్వరలో పరిష్కరిస్తే మేము ప్రభుత్వానికి ఇంకెంతో పనులు చేయడానికి ముంగెక్కి ఉన్నాం. ముఖ్యంగా ఈ హామీలలో 51 జీవోను రద్దు చేయాలి. మా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ ప్రభుత్వంగా పర్మనెంట్ చేయాలని మేము ఒక ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న కారోబార్ నా తోటి సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ గ్రామ పంచాయతీ అసోసియేషన్ పిలుపు మేరకు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి కొత్తపల్లి మండలం నుండి గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం పోతుండగా మార్గమధ్యంలో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే, మొట్టమొదటగా 51 జీవోను రద్దు చేసి గ్రామ పంచాయతీలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ వారికి ఎలాగ ఇస్తారో అలాగని గుర్తించి జీతభత్యాలు అలాగని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మేము గత 40 ఏళ్ళుగా ఈ పోరాటం వివిధ దశల్లో పోరాటం చేయడం జరుగుతుంది. కావున ఈ పోరాటం ఈ రోజుతోని ఇంకా అంతం కాదు. ఇంకా రాబోయే రోజులల్లో ఇంకా వివిధ దశల్లో పోరాటం చేయడానికి ముందున్నాం. ఈరోజు మా ధర్నాను విచ్ఛిన్నం చేసినంత మాత్రాన ప్రభుత్వం ఏదో సాధించిందని కాదు. ఇంకా మా వివిధ దశల్లో ఇంకా మేము మా పోరాటాన్ని మా కమిటీ పిలుపు మేరకు ఏ పిలుపు ఇస్తే ఆ పిలుపు తీసుకొని వాళ్ళు ఇచ్చిన పిలుపుకు ధర్నాకు సమ్మెకైతే సమ్మెకు దేనికైనా మేము మా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నుండి చేయడానికి మా సిబ్బంది అందరం రెడీగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు మా జిల్లా కమిటీ మేరకు రాష్ట్ర కమిటీ మేరకు మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది అందరూ వచ్చినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల్ చింతకుంట గ్రామం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మల్కాపురం గ్రామ పంచాయతీ కారబారులు సిబ్బంది, కాజిపూరు గ్రామ పంచాయతీ కారబారు సిబ్బంది, అలాగే నాగులమల్యాల కారబారు సిబ్బంది, ఎలుగందలు కారబారులు మరియు సిబ్బంది, అలాగే ఆసిఫ్ నగర్ గ్రామ పంచాయతీ సిబ్బంది, కానపూర్ గ్రామ పంచాయతీ సిబ్బంది, బదిపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ వారి కార్యక్రమాలను రద్దు చేసుకొని గ్రామ పంచాయతీ పనులు బంద్ చేసి ఈరోజు కార్యక్రమానికి వచ్చారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.